మాటలు ఇప్పుడే అబద్ధమని నిరూపించదా నేను సిద్ధముగా అష్టదిక్పాలకులారా సభాసదులారా వినుడి. ఒకవేళ నేను హరిశ్చంద్ర అబద్ధములాడించినచో హిమశైలంబున వాయపచ్చుండనై హిమశైలంబున వాయపచ్చుండనై మృత్యుంజై గోచి దివ్యమని చేసిన నత్తపఫలములంతయు అర్థాంశము దారపోసి మదీయంచక్కు మహాభితంబులం అని స్వర్గములేలించి ఈశ్వర రాజ్యపీఠమున హస్తరాజోగ నిల్పెదం. హిమశైలంబున పోయపచ్చుండనై మృత్యుంజై కొట్టి దుఃఖమని చేసిన మత్తపత్వరములంతయు అర్థాంశము దారపోసి. ఓయ్ వశిష్ఠ, నేను చేసిన యా తపస్ఫలమనంతయు అర్థము యా హరిశ్చంద్రుడికి ధారపోసేదా. ఈ చింతామణి పీఠమునకు ఆ హరిశ్చంద్రుడికి 14 మన్వంతులుగా నిలబెట్టదా. అట్టు మాటికి తప్పిన వారమైతే ఇదిగో పరదేశపో తప్పినట్లే నీవు మున్ముందుగా వెళ్ళి హరిశ్చంద్ర నిన్ను బంకించుడానుకో ఆ విశ్వామిత్రుడు వస్తున్నాడు, నీవు బంకికమనేతను బుద్ధి చెప్పరా. ఈ శాస్త్రి నీకు తప్పదు. ఎవరికి? నీకు. ఈ పరాభవము నీకు తప్పదు. ఈ శాస్త్రి నీకు తప్పదు. ఈ పరాభవము నీకు తప్పదు. నీ తరము కాదు, నీ అబ్బతరము కాదు, నీ అబ్బతరము కాదు. అయ్యో ఏమిటయ్యా ఏమిటయ్యా, 2 సింహాలు గర్జించుకున్నట్టుందే ఈ దేవలోకము. ఏమిటయ్యా మీకు వచ్చిన బాధ? అయ్యో విశ్వామిత్ర విశ్వామిత్ర, ఎక్కడికి వచ్చిన నీ ముక్కతను మానుకోకదయ్యా. అయ్యో వశిష్ఠ, నీవు వెళ్ళిపో. నీ తరము కాదు, నీ అప్ప తరము కాదు. విశ్వామిత్ర, ఎక్కడికి వచ్చినా నీ ముక్కోపతనం మానుకోకదయ్యా. ఏమిటయ్యా? ఓరి ఇంద్ర, ఏమి నిన్ను మూర్తిగా భావించి చింతామణి పీఠములకు నీకు అర్హుడు చేసి నీకింత కండకావరమా? ఓరి ఇంద్ర, చుట్టు వచ్చి పిల్లని ఎక్కిన చందంబున నీవు మాకు నీతి ఒక చెప్పిన పిల్లవైతివా? ఏ ఇంద్ర, నీ సంగతి నాకు తెలియకున్నావేమిరా? అలనాడు యా గౌతముని భార్య అయిన అహల్యను తొక్కరో కోయని కోడికోసి ఆ అహల్యను చెరబట్టికి వెళుతివే. అప్పుడు ఆ గౌతముడు చూసి నీకు శాపమిచ్చినప్పుడు నీ ఒళ్ళంతా వీకలుగా మారినప్పుడు గతి మాలిక నా పదవుల పడితే మీరా మూర్ఖ. ఏ ఇంద్ర, నీవు ఈ చింతామణి పీఠములకు నీవు అర్హుడు కాదని మా చిత్తంబున ఎప్పుడు తోచినదో అప్పుడే నీ ముల్యా మూటను సంకన పెట్టుకొని హలో లక్ష్మణాయని కానుకెళ్ళును. జాగ్రత్త. నోర మీద నావద్దు కాదు నీ ప్రకల్పాలు యా గౌతను కొనసాగింపు. యా హరిశ్చంద్రుడు ఎటువంటి సత్యాత్ముడో నేను చూసేదును కాక. ఇంతటితో ఈ సభ ముగిసినది. ఎవరు గృహముకు వారు వెళ్ళవచ్చునని ఇదే విజ్ఞప్తి. ఇంతకు సాక్షి నీవే. యా హరిశ్చంద్రుడు ఎటువంటి సత్యమాత్రుడు భూలోకముకేగి నేను పరీక్షించి చూసేది కాక. జై శంకర పరమేశ్వర.